జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? కుత్బుల్లాపూర్లో ముందే జోష్ ఎక్కువ ఉంటుంది. అందరు బాగున్నారా? వినబడుతుందా? బాగున్నారా? ఎమ్మెల్యే సాబ్ మంచిగా పనిచేస్తుండా? ఎమ్మెల్సీ గారు మంచిగా పనిచేస్తుండ్రా? మరి ఎంపీ గారు చేస్తే ఆయన కూడా జోర్దార్ పనిచేస్తాడు కదా. ఇద్దరు మంచిగా జోర్దార్ జోడెత్తులు ఉన్నారు. మీకు మూడో శక్తి కూడా యాడ్ అయితే గులాబీ జెండాకు కుత్బుల్లాపూర్ లో ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చు. దయచేసి సోదరులు గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మొన్ననే మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించిన మీ ఎమ్మెల్యే సోదరుడు కేపీ వివేకానంద్ గారికి, మా తమ్ముడు మేడ్చల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ మరి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడనే కదా మనం ఆ రోజు మీటింగ్ పెట్టింది. ఇక్కడనే కుత్బుల్లాపూర్ లో సరిగ్గా 4.5 నెలల కిందట ఆనాడు ఒక మీటింగ్ ఇక్కడే పెట్టుకున్నాం. నిజంగా మీ కుత్బుల్లాపూర్ లో మాట మాత్రం పక్క. ఆ రోజు నేను ఒక మాట అన్నా, మా తమ్ముడు వివేక్ ని రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలని కోరినా. అది నేను ఎందుకన్నానో మరి మీరెందుకు సీరియస్ గా తీసుకున్నారో కానీ మొత్తానికైతే 85,000 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ కుత్బుల్లాపూర్ అని రుజువు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి సీటు ఇవాళ గులాబీ జెండాకే ఇచ్చి కేసీఆర్ గారి మీద హైదరాబాద్ లో ఎంత అభిమానం ఉందో మీరందరూ చాటి చెప్పినారు. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. ఎవ్వరు నమ్మలే, రేవంత్ రెడ్డిని నమ్మలే, కాంగ్రెస్ పార్టీని నమ్మలే. కానీ దురదృష్టం, నేను అడుగుతా ఉన్నా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నిండా హోర్డింగ్లు పెట్టుకున్నాడు. ఏమని రాసుకున్నాడల్లా 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసేసిన అంటున్నాడు. 5 గ్యారంటీలు అమలైనాయి. ఒక్కసారి నేను అడుగుతా, మీరు చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికన్నా తులం బంగారం వచ్చిందా? లగ్గం చేసుకుంటే తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళకు 4,000 రూపాయలు వచ్చినాయా? మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు వచ్చినాయా? మరి ఎక్కడైనా అమలు? అక్కడ రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? క్వింటాల్కు 500 బోనస్ వచ్చిందా? ఫ్రీ స్కూటీలు వచ్చినాయా? కానీ కాంగ్రెస్ లో లూటీ మాత్రం హైదరాబాద్ లో చాలు అయింది. మళ్ళా బిల్డర్ల దగ్గర గుంజుడు, పర్మిషన్ లేకుండా సతాయించుడు, వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య లూటీ. మళ్ళా ఆ పని మాత్రం చాలు చేసింది. నా అన్యాయం ఏంటంటే, సరే 4.5 నెలలైంది, ఎవ్వరు అధికారంలో శాశ్వతం కాదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు ఈ రాష్ట్రంలో, కాబట్టి గౌరవిద్దాం అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి వైఖరి నిజంగా ఎంత దారుణం అంటే, హైదరాబాద్ కు మనమేమో కష్టపడి పరిశ్రమలు తెస్తా ఉంటుంది. ఎప్పటికప్పుడు వారానికి 10 రోజులకు ఒక కొత్త పరిశ్రమను తీసుకొచ్చినాం. మరి 4.5 నెలల్లో కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు. రాకపోగా ఉన్న పరిశ్రమలే ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాయి. గుజరాత్ కు, చెన్నైకి వెళ్ళిపోతా ఉన్నాయి. మొన్ననే కార్నింగ్ అనే ఒక పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది. మరొక పరిశ్రమ కేన్స్ టెక్నాలజీస్ అని వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయినారు. ఈ రేవంత్ రెడ్డికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు, ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా లేదు. అది నిజంగా బాధాకరం. ఈ మాట కుత్బుల్లాపూర్ లో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉండేది ఎక్కువ వరకు కార్మికులు, ఇక్కడ ఉండేది స్థానికంగా ఉండే పరిశ్రమల్లో పనిచేసే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు మీరే ఉంటారు. కరెంటు బాగుంటేనే పరిశ్రమలు నడుస్తాయి, పరిశ్రమలు నడుస్తేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కానీ అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఎట్లా ఉన్నది? హైదరాబాద్ లో కరెంటు కోతలు చాలు అయినాయా? మరి అట్లే నీళ్ల ట్యాంకర్లు మళ్ళా కనబడుతున్నాయా హైదరాబాద్ లో? నీళ్ల ట్యాంకర్లు, మళ్ళీ ఇన్వర్టర్లు, మళ్ళీ జనరేటర్లు. ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డిది చెప్పి మరీ మోసం చేసిండు. ఆయన చెప్పక మోసం చేయలే, చాలా నిజాయితీగా చెప్పిండు. ఎలక్షన్ల ముంగట్ని ఏం చెప్పిండు?
ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే కోరుకుంటారు, ప్రజలు మోసపు మాటలనే వినాలని కోరుకుంటారు. అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు. నేను మీ అందరినీ దయచేసి కోరేది ఒకటే, छोटाबाई ఏమో ఇట్లా మోసం చేసిండు, ये बड़ा भाई संगति नाकंटे बागा मीके తెలుసు. 2014 में एक बहुत बड़े शख्स गुजरात से निकल के बाहर आए थे. వచ్చిండు బయటికి बड़ा भाई ఏమన్నాడు, भाइयों बहनों मित्रों जन धन खाता खोलो मैं धन धन 15 लाख डाल देता हूं అన్నాడా. 10 ఏళ్ళ 120 నెలల 120 నెలల కనీసం 120 రూపాయలు విడియలే నరేంద్ర మోడీ. ఈయననేమో 150 రోజులల్లా ఈయన కనీసం 2000 రూపాయలు ఇయ్యలే. అటు బడాబాయ్ అట్లే ఉన్నాడు, చోటాబాయ్ కూడా అట్లే ఉన్నాడు. ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారట మల్కాజ్గిరిలో. బీజేపీకి మద్దతుగా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీకటి దోస్తీలో భాగంగా ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టింది. ఢిల్లీలోనేమో కుస్తీ చేసినట్టు యాక్టింగ్ చేస్తారు, మల్కాజ్గిరిలో మాత్రం దోస్తీ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆలోచించండి, ఇద్దరు కూడా పొలిటికల్ టూరిస్టులే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మల్కాజ్గిరి అభ్యర్థులు ఇద్దరు పొలిటికల్ టూరిస్టులే. ఒక ఆమెనేమో తాండూరుకి వెళ్ళి వచ్చింది, ఇంకొక ఆయనేమో హుజురాబాద్కి వెళ్ళి వచ్చిండు. రేపు ఓడిపోయినాక ఇద్దరు మళ్ళా హుజురాబాద్ కు తాండూరుకి వెళ్ళిపోతారు. కానీ లక్ష్మారెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి పక్కన బిడ్డ, ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు, ఇక్కడనే 25 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాడు, మీ అందరి సేవలో ఉన్నాడు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మీలో హైదరాబాద్ లో ముఖ్యంగా ఇలా చాలా బాధ ఉంది. ఎందుకంటే మొత్తం సీట్లన్నీ మేము కేసీఆర్కే ఇచ్చినాం, మళ్ళా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. కానీ జిల్లాలో ఉన్న వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేసిండ్రు. అందుకే కొద్దిపాటి తేడాతో 1.8% తోని ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేరు అనే బాధ హైదరాబాద్ లో ఎక్కడ పోయినా మా అన్నలు తమ్ములు మాకు చెప్తా ఉన్నారు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు ఒక్కసారి చేయలేవటండి. వారే వా, ప్రతి ఒక్కరు అట్లే అనుకుంటున్నారు హైదరాబాద్ లో. నేను అన్నది ఉత్తమాట కాదు. మరి మళ్ళీ మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఒకటి, ఇద్దరి సంగతి తెలిసిపోయింది. బడాబాయ్ మోసం తెలిసింది, ఆయన 2 కోట్ల ఉద్యోగాల సంగతి తెలిసింది, 15 లాఖ్ సంగతి తెలిసింది, దేశంలో ఆయన ఎవ్వరికి ఏం చేయలేదన్న విషయం కూడా మీకు తెలిసింది. చోటాబాయ్ ఎంత పెద్ద మోసగాడో అంతకంటే బాగా మీకు అర్థమైంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కేసీఆర్ లేడన్న మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధ పోవాలంటే మీరు మాకు 10-12 ఎంపీ సీట్లు ఇవ్వండి. సంవత్సరం తిరిగే లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిపియండి, ఎట్లా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించరో నేను చూస్తా. 6 నెలల నుంచి సంవత్సరం లోపలనే మళ్ళీ కేసీఆర్ బ్రహ్మాండంగా మీకు అద్భుతంగా మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఆగం కాకండి. ఎలక్షన్ అనగానే ఆగమాగం కావద్దు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఏందిరా అయ్యా మీకు ఎందుకు ఓటేయాలంటే కారణాలు ఏం చెప్పారు. 10 ఏళ్లలో ఈ హైదరాబాద్ మహానగరానికి వరదలు వచ్చినప్పుడు కనబడలే బీజేపీ వాళ్ళు. మనకు ఆనాడు వర్షాలు వచ్చి కాలనీలు మునిగిపోతే గిదే వివేక్ తిరిగిండు, గదే షమీపూర్ రాజు తిరిగిండు తప్ప ఏ బీజేపీ వాడు కనబడలేదు. రూపాయి సహాయం చేయలే, ఒక్క రూపాయి సహాయం చేయలే. మెట్రో కట్టుకుంటున్నాం, సహాయం చేయండి అంటే రూపాయి సహాయం చేయలే. ఇవాళ హైదరాబాద్ లో ఏ గల్లీకి పోయినా బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో కనబడతా ఉన్నది. అందులో ఒక్క రూపాయి కూడా బీజేపీ పాత్ర లేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన బీజేపీ అభ్యర్థిని అడగండి, అన్న 10 ఏళ్లలో నరేంద్ర మోడీ హైదరాబాద్ కు ఇచ్చిందేంది? ఒక్క కాలేజ్ ఇచ్చిండా, ఒక్క గుడి కట్టించిండా, ఒక్క పాఠశాల పెట్టిండా? ఎందుకు ఓటేయాలి నరేంద్ర మోడీకి అని అడగండి. ఏమన్నా అడిగితే ఒక్క ముచ్చటే ఏమంటారు, జై శ్రీరామ్. గుడి కట్టినాం మాకే గుద్దులు, గుడి కట్టినందుకే గుద్దాలి మీకంటే మరి కేసీఆర్ గారు 4 ఏళ్ల కిందట్లే బ్రహ్మాండమైన గుడి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కట్టించలేదా? యాదాద్రి దేవాలయం కట్టించలేదా? ప్రాచీన శిల్పకళా సంపదను నవీన కళాకారులతో అద్భుతంగా కట్టలేదా కేసీఆర్ గారు? యాదగిరి గుట్ట మనకు తెలియదా? లక్ష్మీ నరసింహస్వామి తెలియదా? పోనీ ఆ దేవాలయమే కాదు,
ఆధునిక దేవాలయాలుగా చెప్పుకునే ప్రాజెక్టులు కట్టలేదా కేసీఆర్ గారు? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, చెరువులు, మన హైదరాబాద్ కు శాశ్వతంగా మంచినీటి కోసం తీర్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కట్టలేదా కేసీఆర్ గారు? దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. అదే విధంగా మతం పేరు మీదనే ఓటేయాలనుకుంటే నేను అడుగుతున్నది ఒకటే, హైదరాబాద్ లో ఇవాళ ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చిన అన్నదమ్ములు ఉన్నారు. ఎవరైనా ఏం కోరుకుంటాం? హైదరాబాద్ మనందరికీ అన్నం పెట్టిన అమ్మ. అట్లాంటి హైదరాబాద్ లో ఏం కోరుకుంటాం? మనం అందరం కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు లెక్క ఉండాలి, మత సామరస్యంతో ఉండాలి, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కలిసి ఉండాలని కోరుకుంటాం. కానీ బీజేపీ వాళ్ళు ఏం కోరుకుంటారు? ముస్లింలను ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానిస్తా ఉన్నాడు. ఎక్కువ పిల్లలు కంటారు, వాళ్ళకే ఎక్కువ సంపద పోతుంది అని 10 ఏళ్లు ప్రధానమంత్రి పనిచేసిన ఆయన ఇంత దివాలా కోరుతనంతో మాట్లాడొచ్చా? ఇంత నీతి లేని రాజకీయం చేయొచ్చా? ఆలోచించండి. ఇట్లాంటి హైదరాబాద్ మనకు విశ్వనగరంగా ఉండే హైదరాబాద్ కావాలా? బీజేపీ వస్తే ఒక విషనగరంగా మారే హైదరాబాద్ కావాలా? హిందువులు ముస్లింల మధ్యన చిచ్చు పెట్టే దిక్కుమాలిన రాజకీయం కావాలనా? లేదా హిందూ అయినా ముస్లిం అయినా మనిషి ఎవడైనా మతం ఏదైనా వాళ్ళ పేదరికమే ముఖ్యం, వాళ్ళని కాపాడుకోవడమే ముఖ్యమనే కేసీఆర్ గారి విధానం ముఖ్యమా? ఆలోచించండి. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, హైదరాబాద్ కు ఇవాళ ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దీన్ని కూడా వేరే నగరాల లెక్క బీజేపీ తీసుకొచ్చి నాశనం చేసుకోవద్దు. ఇక్కడ బీజేపీ వచ్చింది అంటే మనకు మళ్ళీ దీని ఒక విష నగరంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఆలోచించండి, కాకండి. ఒక్క మాట, जितने भी हमारे भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से मैं एक ही गुजारिश करना चाहता हूं। 2014 में जब पूरे हिंदुस्तान में पूरे मुल्क में नरेंद्र मोदी की लहर चली थी तो उसको तेलंगाना में रोकने वाले लीडर हैं केसीआर। फिर दोबारा 2018 में मोदी साहब फिर एक बार प्रधानमंत्री जब बने, उसको तेलंगाना में फिर से रोकने वाले केसीआर। 2023 में हाल ही में जो इलेक्शन हुआ उसमें भी बीजेपी के जो बड़े बड़े लीडर आए तेलंगाना के, जो 30 मार खान 32 मार खान अपने आप को मानते हैं, उनको हराने वाली पार्टी है बीआरएस। पंडित संजय को हराई बीआरएस, अरविंद धर्मपुरी को हराई बीआरएस, रघुनंदन राव को हराई बीआरएस। यहां से जो आज मल्काजगिरी में पार्लियामेंट मेंबर कैंडिडेट बनके आज यहां पे आए बीजेपी की तरफ से, उनको दोनों भी जगह हराई बीआरएस। गजवेल में हराई बीआरएस, हुजूराबाद में हराई बीआरएस। ఇవాళ బీజేపీని ఎదుర్కోవాలంటే ఆ సత్తా కాంగ్రెస్ లో లేదు. రేపటి రోజున దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ గారు స్వయంగా బీజేపీని ఎదుర్కోలేక ఆయననే పారిపోయి కేరళకు వచ్చిన పరిస్థితి, ఉత్తరప్రదేశ్ ఇడిచిపెట్టేసిన పరిస్థితి ఇలా మన కళ్ళ ముంగట్లే కనబడతా ఉన్నది. అందుకే హైదరాబాద్ విశ్వనగరంగా ఉండాలనుకునే వాళ్ళు కేసీఆర్ గారు కోటేయండి, కేసీఆర్ గారు పంపిన రాగిడి లక్ష్మారెడ్డి గారు కోటేయండి. కానీ హైదరాబాద్ విశ్వనగరంగా మారాలి, ఇక్కడ మతం పేరు మీద పంచాయతీ కావాలి, మళ్ళా కర్ఫ్యూలు కావాలి, మళ్ళా అల్ల కల్లోలం కావాలి అని కోరుకునే వాళ్ళు వినే వారికి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది మన అమ్మ లాంటి నగరం, మనందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న నగరం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను చివరిగా ముగించే ముందు మీతో చేసే ప్రార్థన ఒకటే. కొంతమంది అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నట, మరి టీఆర్ఎస్ వాళ్ళు రేపు 10-12 సీట్లు గెలిచినాక ఏం చేస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారని మాట్లాడుతున్నట. ఈ దేశంలో ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు, ఇండియా కూటమిలో లేని పార్టీలు 13 పార్టీలు ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద పార్టీలు రేపు కాలం కలిసి వస్తే ఏదైనా జరగవచ్చు. ఈ 13 పార్టీలే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు, 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు. మనకు శాసించి రేపు ఢిల్లీని లొంగ తీసుకుందామా లేదా యాచించి వాళ్ళ కాడికి పోదామా ఆలోచించండి. మనకు బీజేపీతో పోయే కర్మ ఎన్నడూ లేదు, ఇదివరకు లేదు, రేపు కూడా ఉండదు. రేపు గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా సెక్యులర్ పార్టీగా ఉంటాం, మతతత్వ పార్టీలతో పోము. ఏ కోశన ఈ యొక్క మాటని ఆలోచించమని కోరుతున్నాం. ఇలా మా చెల్లెలను తీసుకుపోయి జైల్లో పెట్టిండు మోడీ, కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇవాళకి 50 రోజులు అవుతుంది. మేము గవాలతో కలుస్తాం, అడ్డమైనతో
ఆ కర్మ మాకుందా? దయచేసి ఆలోచించండి. ఆగం కాకండి. ఎవడో అవలగాడు ఏదో చెప్పగానే కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి గాడు ఇంకో దివానా గాడు ఏదో మాట్లాడగానే ఆగం కావద్దు. నేను రేవంత్ రెడ్డిని దివానా గాడే అంటున్నా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆయన మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతుండ్రు? నేను లంకె బిడ్డలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయండి. నాకు తెలియకడుగుతా, గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? లంకె బిడ్డల కోసం ఎవరు తిరుగుతారు? వినబడతలేదు. నేనైతే అనలేదు, మీరే అన్నారు. రేవంత్ రెడ్డిని లంగా దొంగ లుచ్చగడం మీరేనా? నేనల్లు అచ్చా మీరు అనలేదు లుచ్చగడం. నేను అనేది ఏంటంటే కిషోర్ని లత్కోర్ కాదు ఇలా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. రాష్ట్రంలో పరిపాలన అనేది పిచ్చోని చేత రాయిపోయింది. అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇవాళ బూతులు మాట్లాడడం కాదు కదా పరిపాలన అంటే, కేవలం కేసీఆర్ తిట్టడం కాదు కదా పరిపాలన అంటే. పరిపాలన అంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి హైదరాబాద్ లో 16 సీట్లు గెలిపించి మీరు ఇవాళ మా ఎమ్మెల్యేలను ముందుకు నడిపినారు. రేపు పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపియండి. ఆయనతో బ్రహ్మాండంగా మీకు సేవ చేయించే బాధ్యత నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా 10-12 ఎంపీ సీట్లు మీరు మాకు ఇస్తే సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయం శాసిస్తారు అనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇంకా మేడ్చల్కు కంటోన్మెంట్ పోయేది ఉన్నది. దయచేసి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే మీరు గట్టిగా చెప్పేదాకా నేను ఓడి కారు గుర్తు కొట్టేస్తే ఒకసారి పిడికిలే ఉంటాడు. మొత్తం పిడికిలు లేవాలి అక్కడక్కడక్కడ బిల్డింగ్ కే ऊपर కారు గుర్తు. నేను ఇక్కడ కూడా చూస్తున్నా पीछे जो हमारे बहने वहां पे कार का निशान चिचा आदमी अरे